జగన్ వర్సెస్ షర్మిల సునీత ఆ ఫ్యామిలీ వార్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అన్నా చెల్లెళ్ల మధ్య మాటల యుద్ధంతో వైఎస్ ఫ్యామిలీ వార్ తారాస్థాయికి చేరి ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతోంది. పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి షర్మిల వివేకా హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్న సునీతకు మద్దతుగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. సునీత ఆమె వెంటే నడుస్తూ సోదరులపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కూడా తాజాగా సొంత చెల్లిని టార్గెట్ చేశారు. ఆరోపణలు ప్రత్యారోపణలకు పరిమితమైన ఆ డైలాగ్ వార్లోకి వైఎస్ ఫ్యామిలీలోని సీనియర్ సిటిజన్లు కూడా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు బహిరంగ లేఖలతో తల్లులు కలకలం రేపుతున్నారు. ఆ క్రమంలో ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిలారెడ్డి సొంత అన్న జగన్ని ఆయన పాలనను టార్గెట్ చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం జరిగిన వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్న వైఎస్ సునీతకు మద్దతుగా నిలుస్తూ ఆ హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీఎం జగన్ని టార్గెట్ చేస్తూ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నారు. ఆ క్రమంలో తాజాగా పులివెందులలో చెల్లెళ్లే టార్గెట్గా జగన్ విరుచుకుపడ్డారు. చెల్లెళ్లు చేస్తున్న ప్రతి ఆరోపణకు జగన్ కౌంటర్ ఇచ్చారు. అవినాష్ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని వెనుకేసుకొచ్చారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన వారితో కలిసిన వారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. మరోవైపు పసుపు చీర కట్టుకొని వెళ్లి మోకరిల్లారంటూ సొంత చెల్లి షర్మిలపై జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. జగన్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. సొంత చెల్లెలు మీద ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల మంది మగవాళ్లు ఉన్న సభలో సొంత చెల్లెలు వేసుకున్న దుస్తుల గురించి మాట్లాడడం దిగజారుడు కాదా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం.
పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా పచ్చ కలర్ అంటే? జగన్ సొంత చెల్లి ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై చేసిన విమర్శలపై వైఎస్ అభిమానులు బగ్గుమంటున్నారు. చంద్రబాబుకు కుమారుడి వివాహ పత్రికతో పాటు స్వీట్లు కానుకలు ఇచ్చి వచ్చారు షర్మిల. ఆ సమయంలో ఆమె లైట్ ఎరుపు రంగు బార్డర్ ఉన్న పసుపు రంగు చీరను ధరించారు. ఇది అనుకుని చేశారో లేదా యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు. ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు కామెంట్లు చేయలేదు. తాజాగా జగన్ ఆమె చీరపై కామెంట్లు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇక అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు వైఎస్ సునీత. హత్య చేయించిన వారెవరో సీబీఐ చెబుతున్నా జగన్ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని సునీత విమర్శించారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు అంటే గౌరవం లేకుండా నిందితుణ్ణి ఎలా వెనకేసుకొస్తారని నిలదీశారు. అవినాష్ చిన్న పిల్లాడన్న జగన్ వ్యాఖ్యలపై సెటర్లు వేశారు సునీత. చిన్నపిల్లలకు ఎంపీగా టికెట్లు ఇవ్వరని, చిన్న పిల్లాడిని 2 సార్లు ఎలా ఎంపీగా చేశారని నిలదీశారు. తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడాల్సిందే. అది నేనైనా సరే, నా భర్త అయినా సరే, తప్పు చేసింటే శిక్ష పడాల్సిందే. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు, అక్కడేమో ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది 3వ ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత, పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా. పిల్లోళ్ళైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోళ్ళకి బాధ్యతలు ఇవ్వరు. ఇట్లాంటివి ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ. అన్నా చెల్లెళ్ల మధ్య మాటల యుద్ధం అలా కొనసాగుతుంటే సడన్ గా తల్లులు సీన్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగన్ కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాసి కలకలం రేపారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారిపై నిందలు వేస్తూ హేళన చేస్తున్నారని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వివేక హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నకే ఇలా జరిగిందని లేఖలో ప్రస్తావించారు. పిన్ని సౌభాగ్యమ్మ రాసిన 2 పేజీల లేఖపై జగన్ నోరెత్తలేదు. పైగా అవినాష్ పిల్లాడంటూ వెనకేసుకొచ్చారు. తాజాగా అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. సౌభాగ్యమ్మని ఉద్దేశిస్తూ లెటర్ రిలీజ్ చేశారు. జగన్ మనోవేదన ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా సౌభాగ్యమ్మ అని ప్రశ్నించారు. తండ్రి వైఎస్ మరణం తర్వాత జగన్ కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పును తెలుసుకోండని పొలిటికల్ హితబోధ చేశారు. తాజాగా లేఖ రాసిన వైఎస్ లక్ష్మి భర్త వైఎస్ భాస్కర్ రెడ్డి వివేకా హత్య కేసులో జైల్లో ఉన్నారు. సీబీఐ ఆయన్ని అరెస్టు చేసినప్పుడు అరెస్టు మెమోని లక్ష్మికి అందజేశారు. ఇక ఆమె కుమారుడు అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ ఆ కేసులో నిందితుడిగా చేర్పించి ప్రస్తుతం అవినాష్ బెయిల్పై బయట తిరుగుతున్నారు. ఇలాంటి తరుణంలో లక్ష్మి స్వయంగా సౌభాగ్యమ్మకు రాసిన లేఖ వైఎస్ ఫ్యామిలీలో చోటు చేసుకుంటున్న ట్విస్టులు హాట్ టాపిక్ గా మారాయి.